కొన్నాళ్ళు పోతే శ్రీలంక, నేపాలు, భూటాను, బంగ్లాదేశు, మయన్మారు ఇవన్నీ ఖాళీ అయిపోయి అందులో సగం మంది ఇండియాలో ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూనేమో ఇతర దేశాలు జర్మనీలు, జపాన్లు, యూరప్ దేశాల్లో ఉంటారేమో నాకు డౌటు. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నా తరం అయితే చాలా చూసేసింది, పాతవి చూసింది, కొత్తది చూసింది, రాబోయేది కూడా చూస్తుంటే శరవేగంగా మార్పులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు మనవాళ్ళు ఏంటంటే ఏది 90లలో ఉన్నటువంటి సందర్భంలో ఎడ్యుకేషన్ బేసిస్ మీద విదేశాలకు పోయేవాళ్ళు, ఉద్యోగాల బేసిస్ మీద విదేశాలకు పోయేవాళ్ళు, వ్యాపారాల బేసిస్ మీద విదేశాలకు పోయేవాళ్ళు. అంటే కేవలం ధనవంతులు మాత్రమే. ఆ తర్వాతన సాఫ్ట్వేర్ అవసరాలు పెరిగిన తర్వాతన ఇక్కడ చదువుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. అది తొలినాళ్లలో ధనవంతులైనటువంటి పిల్లలైనటువంటి ఇంజనీర్లు అట్లా పోయారు. సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్లో వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా చదువుకున్నటువంటి పేద పిల్లలు కూడా చదువులు పూర్తయ్యాక విదేశీ ఉద్యోగాలు చేశారు. ఇది 3 తరాలు అయిపోయింది. 3 టర్మ్స్, 3 వర్గాలు అనుకోవాలేమో. ఇక్కడ పేదల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపు ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు అక్కడికి పోగలిగినాయి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఒక 2-3 ఒక 10-15 ఏళ్ల నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ చదువులు వేస్ట్, అక్కడికి వెళ్తే ఏదో పని చేసుకున్నా $4 సంపాదించుకోవచ్చు అని వెళ్ళే బ్యాచ్ ఇప్పుడు అక్కడ పెరిగిపోయింది. సరే, అవి ఇప్పుడు ఆయా దేశాల్లో మన వాళ్ళని తిరస్కరిస్తుండడం చూసాం. కానీ ఇప్పుడు ఆయా దేశాలు ఎవరిని పిలుస్తున్నాయో తెలుసా? జర్మనీ పిలుస్తుంది, జపాన్ పిలుస్తుంది, తాజాగా తైవాన్ పిలిచింది. ఇప్పుడు ఇట్లాగ వివిధ దేశాలు ఇంక్లూడింగ్ రష్యాతో సహా పిలుస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా పిలిచింది. ఎవరిని అంటే ఇదివరకు చదువుకున్న వాళ్ళని అయితే ఇప్పుడు చదువుతో సంబంధం లేని పని వచ్చిన వాళ్ళు. ఎలాంటి పని? ఎలక్ట్రీషియను, ప్లంబరు, మెకానిక్కు, ఇట్లాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తి పనులు చేసే వాళ్ళకి అక్కడ అవకాశాలు ప్రారంభమైనాయి. ఎందుకంటే అక్కడ మానవ వనరుల కొరత అయిపోయింది, అక్కడ దొరకట్లేదు. కాబట్టి పిలిచి మరి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఎంఓఏలు కుదుర్చుకుని మరీ చేస్తోంది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లోకేష్ గారు స్కూళ్ళ దగ్గరలోనే ఈ లాంగ్వేజ్లు నేర్పించే ప్రక్రియ ప్రారంభించారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లు కూడా. ఆ తర్వాత ఇంక్లూడింగ్ నర్సులతో సహా వాళ్ళకి అవసరం. అట్లాగా మనోళ్ళకి అక్కడ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తైవాన్ పిలిచింది. ఇట్లాగా అన్ని దేశాలు పిలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే సగం నైపుణ్యం ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఆ ప్లేస్లో వాళ్ళు వచ్చి కుదుర్చుకుంటారు. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఇదివరకు మంగళ షాప్ అంటే మంగళ పని వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మంగళ షాప్ అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. అది కూడా ఏంటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేస్తున్నారు. ఇదివరకు మంగళ షాపులో చక్కగా ఆయన క్రాఫ్ కొడుతున్న దగ్గర నుంచి, లేకపోతే గడ్డం చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి అయిపోయేదాకా మాట్లాడుతూనే ఉండేవాడు తెలుగులో ఏదో ఒకటి టాపిక్స్. సినిమాలా, లేకపోతే షికార్లా, లేకపోతే రాజకీయాలు, ఏదో ఒకటి. ఇవాళ వచ్చేటప్పటికి కంప్లీట్గా మారిపోయింది. హిందీలో మాట్లాడుతుంటాడు. అదే మాట్లాడితే మనకు అర్థం కాదు. వాడికి మనం ఏం చెప్పినా వాడికి అర్థం కాదు. వాడు చేసి చేయించుకురావడం, డబ్బులు మాత్రం భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో వివిధ చోట్ల మనకి పనులు దొరకట్లే. ఇక్కడ మనకెవరు వ్యవసాయం చేయడానికి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అట్లాంటి రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనోళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఇది తేడా.